కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక సిఎస్ఐ చర్చ్ నందు ఈస్టర్ పండుగ సందర్భంగా చిన్నరాయుడు ఏబినేజర్ జయంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మరియు వైసీపీ నాయకులు విచ్చేసి అనంతరం అక్కడికి వచ్చిన వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈస్టర్ అనేది సర్వమానవాళి జీవితంలో ఒక పర్వదినం. యేసుక్రీస్తు ప్రపంచ క్రైస్తవులందరికీ ఈస్టర్ అత్యంత పవిత్రమైన, ఇది ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై అర్పించిన త్యాగం తర్వాత 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మహత్తర ఘట్టమని పేర్కొన్నారు. ఈజిప్టియన్లు ఆయన్ను మరి జీసస్ యేసుక్రీస్తును ఏ విధంగా ఇబ్బందులు చేశారు, అయినా కూడా శిలువ మీద ఆయన పరమపదించి మళ్ళీ కూడా మన ప్రజల కోసం మరి బ్రతికి ఈ పాపాన్ని ఈ లోకంలో లేకుండా ఒక గొప్ప మహానుభావుడుగా, ఒక దేవునిగా మనం ప్రపంచంలో మరి పెద్ద ఎత్తున క్రైస్తవులు ఈనాడంతా కూడా యేసుక్రీస్తును కొలిచేటువంటి గొప్ప పండుగ. ప్రపంచంలో క్రైస్తవులు అతిపెద్ద సామూహికంగా ఉన్నారు. దాదాపు 200 కోట్లకు పైగా మరి ఈనాడు క్రైస్తవులు ఉన్నారు. ఏనాడైనా మరి పూర్వమంతా కూడా మతాల మధ్య చాలా ఇబ్బందులు ఉండేటి, యుద్ధాలు జరిగేటి. కానీ తర్వాత క్రైస్తవము పెద్ద ఎత్తున మరి మానవాళి కోసం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన తిరిగి లేచి ఈ భూమి మీద 40 రోజులు ఆయన తిరిగి అందరికీ కనపడి సాక్షార్థముగా ఇప్పుడు పరలోకముకెక్కి తండ్రి అయిన యెహోవా దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాము. ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగ సందర్భంగా 40 రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. మహమ్మదీయ సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా చాలా నిష్ట కలిగి భక్తి శ్రద్ధలతో 40 రోజులు కనీసం వాళ్ళు ఉమ్మి కూడా మింగకుండా, నీళ్లు త్రాగకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో దేవుని కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. హైందవ సోదరులు ప్రతి శుక్రవారం మనం ఏ వీధిలో నుంచి పోయినా వీధులని శుభ్రంగా మలిచి ఇల్లు శుభ్రమా చేసుకొని వారు తలంటుకొని స్నానాలు చేసి కొబ్బరికాయ తీసుకొని దేవాలయానికి వెళ్ళి దేవునికి వాళ్ళు హృదయపూర్వకంగా దేవునికి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. అయితే నేనైతే ఒకటి చెప్తున్నా, ఏ భక్తి అయినా ఏ దేవుడైనా మన హృదయం అన్ని విషయాలు చంద్రాయుడు అన్న ఎంతో డీటెయిల్గా మీకు అందరికీ చెప్పారు. ఈస్టర్ పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నామని అందరూ మనం తెలుసుకో ఏమిటంటే మీద అంత ఆయన బాధలు అనుభవించి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియడం లేదు తండ్రి అని ఆయన దేవుడికి ఆయన హింసించిన వాళ్ళని కూడా క్షమించమని వేడుకున్నాడు. ఈస్టర్ పండుగ నుంచి